నమస్తే, వెల్కమ్ టు రావు స్టాక్స్. జాతీయ అంతర్జాతీయ అంశాలపై విశ్లేషణ అందించడానికి ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. అయితే విశ్లేషణకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణకు కీలక అడుగు. హైదరాబాద్ లో పవన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం. మలేషియాలో రెండో రోజు మంత్రి నారాయణ పర్యటన. సాయంత్రం సన్వే గముడ ప్రాజెక్టుల ప్రతినిధులతో భేటీ. విశాఖకు చేరిన నావికుడు సురేష్ పార్థివ దేహం. ఒమన్ తీరంలో భారతీయ నౌకపై జరిగిన దాడిలో మృతి. భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు. 3,000కు పైగా తగ్గిన 10 గ్రాముల పసిడి. రైట్, తాజా అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బంగారం వెండి ధరలు టమాల్ అంటున్నాయి. మీరు వారం క్రితమే చెప్పారు యుద్ధం ఆగినా వీటి ధరలు పెరగవు అని చెప్పేసి. అప్పుడు ఏమో అనుకున్నాం, కానీ ఈ డౌన్ఫాల్ అనేది కనిపిస్తోంది. అయితే ఇప్పుడు కొనుగోలుదారులకి ఇది రైట్ టైం అయినా ఇంకా వేచి చూడొచ్చా? ఎస్ అండి. ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య పీస్ డీల్ కుదరగానే బంగారం రేట్లు మళ్ళా పెరుగుతాయి అని అన్నప్పుడే మనం ఏంటంటే ఒక అనుమానం వ్యక్తం చేసాం. నిజంగా ఇరాన్ పీస్ డీల్ కుదరగానే బంగారం రేట్లో కాస్త ఊపు కూడా వచ్చింది. వెండి రేట్లు కాస్త పెరిగాయి ఆ 2 రోజులు. దాంతో ఇంకా బంగారం వెండి రేట్లు మళ్ళీ పెరిగిపోతాయి అని చెప్పారు. కానీ నేను అప్పుడే చెప్పాను మీకు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ ఈయన నిర్ధారించబోతున్నారు అని మీకు అప్పుడే చెప్పాను. ఈయన బుధవారం FOMC యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగడం, ఆ సమావేశంలో అక్కడ యుఎస్ ఫండింగ్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డాలర్ ఫండింగ్ని స్టాక్ మార్కెట్ ద్వారా ట్రెజరీ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ని 3.5 to 3.75 మధ్యలోనే ఆయన స్థిరంగా ఉంచేశారు. ఎటువంటి మార్పులు చేయలేదు. అంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం కానీ తగ్గించడం కానీ చేయకుండా స్థిరంగా ఉంచేసిందనమాట. కానీ స్థిరంగా ఉంచిన ఒక వార్నింగ్ ఇచ్చింది. అదేంటంటే ఇంకా వెస్ట్ ఏషియాలో యుద్ధం సడలిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ద్రవ్యోల్బణం 2% కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నాం. కాబట్టి జాబ్ మార్కెట్ బాగుంది, కానీ ఎకానమీ బాగానే ఉంది, కానీ ద్రవ్యోల్బణం థ్రెట్ అలాగే ఉంది. అందుకని నేను ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం లేదు, తగ్గించడం లేదంటూ ఇటు ట్రంప్కి సపోర్ట్ చేయలేదు. ట్రంప్ అడిగేది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని. ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఇక బంగారం ఎక్కడికి వెళ్ళొద్దంటే ఆకాశానికి వెళ్ళిపోద్ది అనమాట. కానీ ఆయన ట్రంప్ చెప్పినట్టు తగ్గించకుండా అలాగే ఉంచాడు. అలా అని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించమని యుఎస్ నుంచి, అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించమని ట్రంప్, ఇంట్రెస్ట్ రేట్లు పెంచమని యుఎస్ నుంచి ప్రెజర్ ఉందన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలి, కానీ ఆయన ఇంట్రెస్ట్ రేట్లు పెంచలేదు. ట్రంప్ అడిగినట్టు తగ్గించకుండా స్థిరంగా 3.5 to 3.75 మధ్యలోనే ట్రెజరీ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఉంచేసేటప్పటికి ఈ బంగారం రేటు పడిపోతుంది. ఎందుకు బంగారం వెండి రేటు పడిపోతుంది? ఎందుకంటే యుఎస్లో ద్రవ్యోల్బణం ప్రెజర్ ఉంది. తర్వాత వచ్చే నెల తర్వాత కంపల్సరీ ట్రంప్ చెప్పినట్టు ఆయన విని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాల్సిందే. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే డాలర్ అనేది అట్రాక్షన్ పోయి బంగారం వైపు అట్రాక్షన్ వస్తుంది. వచ్చే నెల నుంచి బంగారం వెండి రేట్లు పెరిగిపోతుంది, ముందే చెప్పేస్తున్నాను నేను. కానీ ప్రస్తుతం కెవిన్ వార్ష్ తీసుకున్న ఈ FOMC నిర్ణయం ఇంట్రెస్ట్ రేట్లు అక్కడే స్థిరంగా అటు మార్చకుండా అలా ఉండేటప్పటికి ఇప్పుడు బంగారం వెండి రేట్లు పడిపోతున్నాయి. యుద్ధంతో ఎటువంటి సంబంధం అనేది ఎక్కువ ఉన్న కెవిన్ వార్ష్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేటే అతి పెద్ద కారణం అనమాట. ప్రపంచవ్యాప్తంగా బంగారం వెండి రేట్లు ఎంత ఉండాలని నిర్ధారించే ఒక 10-12 డజన్ విషయాల్లో యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ అనేది అత్యంత ప్రధానం. నేను ఎప్పుడూ చెప్తాను, చాలా సంక్లిష్టంగా ఉంటుందండి, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అది. దాని మీద ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కెవిన్ వార్ష్ తీసుకున్న ఈ ఒక్క FOMC నిర్ణయంతో మొత్తం బంగారం వెండి రేట్లు అధపాతాళానికి పడిపోతున్నాయి. అధపాతాళం అంటే మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి ఎంత తగ్గిందంటే 3,650 రూపాయలు తగ్గి 1,50,000 కిందకి 1,45,000 దగ్గరికి వచ్చేసింది 24 క్యారెట్ గోల్డ్ ధర. అదేవిధంగా వెండి అయితే 15,000 పడిపోయి కేజీకి 2,55,000కి పడిపోయింది. ఎంతటి పడిపోయినాయి చూడండి. ఈ పడిపోవడం అనేది ఇంకా కొన్ని రోజుల పాటు ఉంటుంది. ఒక్క నెల పాటు, నేను గత 15-20 రోజుల నుంచి చెప్తున్నా, ఇది చాలా తక్కువ. 1,20,000 దగ్గరికి బంగారం వెళ్ళే అవకాశం ఉంది. 1,00,000కి వెళ్ళిన ఆశ్చర్యం లేదు ఏదైనా విషయం జరిగి.
తర్వాత వెండి కూడా మీకు 2 లక్షల కింద నుంచి లక్షలోకి పడిపోతుంది అనమాట. 1,80,000 60,000 పడిపోయినా ఆశ్చర్యం లేదు ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చి. కాబట్టి ఈ బంగారం వెండి ఇంకొక 10-15 రోజుల పాటు, కొన్ని వారాల పాటు తగ్గుతుంది. 3 వారాల పాటు కంపల్సరీ జూలై అంతా ఈ తగ్గుదల ఉంటుంది. స్థిరంగా కూడా ఉంటుంది. ఆ రేటు స్థిరమైపోతూ ఒక్కో రోజు పెరగవచ్చు కూడా. పెరిగితే అదేంటి పెరిగిందని అడగండి, పెరిగిద్ది ఒక్కోసారి మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. కానీ ఈ జూలై అంతా ఈ మార్కెట్ రేటు పడిపోబోతుంది. ఇప్పుడు చూడండి, మనకి జూన్ 25 నుంచి జూలై 15 వరకే పెళ్ళిళ్ళ సీజన్ ఉందన్నమాట. ఈ పెళ్ళిళ్ళ సీజన్ తర్వాత ఇంకా ఏమీ లేదు. ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మనకు పెరుగుతుంది, కానీ ఇది షార్ట్ టర్మ్ పెళ్లి సీజన్ వస్తుంది. కానీ నవంబర్ నుంచి పూర్తి పెళ్లి సీజన్ ఉండబోతుంది మన భారతదేశంలో. అదొక కారణం. తర్వాత పెరుగుతుంది. కాబట్టి కొనుగోలుకి గొప్ప అవకాశం ఏంటంటే ఇప్పుడు బంగారం తగ్గిద్ది. నేను మళ్ళీ చెప్తాను ఎంతవరకే తగ్గిద్దో, ఎప్పుడు పెరగబోతుందో కూడా కొంచెం ఇండికేషన్స్ ఉంటాయండి చాలా. మేము కూడా అంటే పరిపూర్ణంగా మేము చెప్పలేం, కానీ చాలా ఎస్టిమేట్ చేయగలుగుతాం అన్ని ఫ్యాక్టర్లు. మొత్తం ఇక్కడ ఇంటర్నేషనల్ ఇష్యూస్ని ఫైనాన్షియల్ మార్కెట్తో లింకప్ చేయాలి. మనకేంటంటే మేజర్ విశ్లేషణలు ఏంటంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అద్భుతమైన విశ్లేషణ చేస్తారు, కానీ వాళ్ళకి అంతర్జాతీయంగా పరిణామాల మీద అంత అండర్స్టాండింగ్ ఉండదు. బట్ నేనేంటంటే ఈ ఫైనాన్షియల్, ఈ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంబంధాల మీద రెండింటిని కలిపి చెప్తున్నాను అనమాట. అందుకే నేను కొంచెం ముందు మీకు చెప్పగలుగుతాను. పరిపూర్ణంగా నేను జ్యోతిష్యుని కాదు, ఏమీ కాదు, ఏం జరిగిద్దో చెప్పలేం. కాకపోతే ఇలా జరిగిద్దని ఎస్టిమేట్ చేయగలుగుతాను. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ యూ, ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఎన్ అవేర్నెస్ అమాంగ్ ది దోజ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ అండి. ఎవరైతే బంగారం వెండిలో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చే ఒక సజెషను, ఇప్పుడు బంగారం వెండి మీకు కొన్ని వారాల పాటు తగ్గబోతుంది, అంటే ప్రైస్ డమాల్ అయిపోతుంది. కాబట్టి కొనుగోలుకి మంచి సమయం. పెళ్ళిళ్ళు ఎవరైతే పెళ్ళిళ్ళు ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు నుంచే కొనుగోలు చేయొచ్చు. కొంచెం కొంచెం మొత్తంలో బంగారం వెండిలో కొనుగోలు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు. తర్వాత నవంబర్లో పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు కూడా కొంచెం కొంచెం చేయండి, ఎందుకంటే ఏ టైంలో పెరుగుతుందో ఎవరికి తెలియదు. కాకపోతే 2-3 వారాల పాటు బంగారం వెండి చక్కగా మీ అందుబాటులో కొనుగోలుకు ఉంటుంది. కానీ ఇదేంటి ఇంకా పడిపోతుంది కదా, ఈ రేటే ఎక్కువ ఉందని అమ్మగడం మాత్రం చేయకండి. అది వాళ్ళకు కూడా చెప్తున్నా. ఎవ్వరూ బంగారం వెండి ఒక్కసారి కొంటే అమ్ముకోకండి, అది ఫూలిష్నెస్. 2035 నాటికి నేను చాలాసార్లు వేరే ప్రదేశాల్లో కూడా చెప్తున్నది ఏంటంటే బంగారం వెండి 2035కి 5 నుంచి 6-7 రెట్లు పెరగబోతుంది. తిరుగు లేదనమాట. కాబట్టి బంగారం వెండి ఇప్పుడు పడిపోయినా మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి అమ్మకానికి పాల్పడకండి, కొనుగోలుకి మాత్రమే నేను చెప్తున్నా. చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోండి. కెవిన్ వార్స్ దెబ్బతో ఇప్పుడు బంగారం వెండి రేట్లు పడిపోబోతున్నాయి. సార్, ఇరాన్ అమెరికా